మంచూరియాకు కావాల్సిన ఇది క్యాబేజీ. ఈ క్యాబేజీని తీసుకొని కటింగ్ చేసుకుందాం, చూద్దాం. మళ్ళా ఫోన్ ఆరా. ఇది గోపి మంచూరియాకు కావాల్సిన స్టూల్ బాగుంటుంది. ఇది ఏ వీడియోలో, యూట్యూబ్లో ఏ వీడియోలో కూడా చూపించలే, కానీ నేను చూపిస్తున్నాను. ఇది తీసుకొని పని రాని వాళ్ళు కూడా, కటింగ్ రాని వాళ్ళు కూడా గీకితే బరాబర్ వస్తుంది. ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఇటువంటి స్టూల్ బెస్ట్ స్టూలు. దీన్ని ఇలా పట్టుకొని చూపిస్తాను, చూడండి. గీకడం ఈ విధంగా ఇలా క్యాబేజీని తీసుకొని ఇలా అడ్డంలో సగం కట్ చేసుకొని ఇలా గీకడం. కటింగ్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా మంచూరియాకు తయారు చేసుకోవచ్చు, సిద్ధం చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా వస్తుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇది క్యాబేజీ. ఇలా ఈ విధంగా అయిపోతుంది. ఈ విధంగా ఫ్రెష్గా ఉంటుంది. మన కటింగ్ రాని వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ కటింగ్ అనేది కొంచెం లేట్ ప్రాసెస్, లేటుగా నేర్చుకోవడం జరుగుతుంది కటింగ్ అనేది. కానీ వర్క్ మాత్రం స్పీడ్గా నేర్చుకోవచ్చు, కానీ కటింగ్ మాత్రం లేట్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి టూల్స్ అందుబాటులో చాలా ఉన్నాయి. అవి ఈ విధంగా బకెట్కి వేసుకొని ఈరోజు మంచూరియా కలపడం, కావాల్సిన మసాలాలు వేసుకొని కలుపుకొని మంచూరియాకు సిద్ధం చేసుకోవాలి. ఇది గోబీ మంచూరియా కట్ చేసుకున్నది బకెట్లో వేసుకున్నాము. ఇది సాల్ట్, కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. అది టేస్టింగ్ సాల్ట్, కావాల్సినంత వేసుకోవాలి. ఇది చికెన్ మసాలా, దగ్గర పట్టుకో. మటన్ మసాలా, పెప్పర్, బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్, కారం పొడి, గరం మసాలా, ధనియాల పొడి. ఈ విధంగా ఇవన్నీ వేసుకొని మంచిగా బాగా పిసుక్కోవాలి, కలుపుకోవాలి. ఇది కొంచెం కలర్, ఎందుకంటే మంచూరియా కలర్ ఉండాలి, మాడిపోతుంది, లేకుంటే మాడిపోయింది ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం కలర్ వేసుకోవాలి, ఫుడ్ కలర్. ప్రతి ఒక్కరు వేసుకుంటారు, కానీ ఇది బయటకు చెప్పరు. ఎందుకంటే కలర్ వేసుకుంటే అది కేసు అవుతుంది, కాబట్టి ఇది బయటకు ఎవరు చెప్పరు. ఈ విధంగా చేతితో కలుపుకోవాలి. కిందికి మీదికి మంచిగా కలపాలి. ఈ విధంగా మసాలా వేసిన తర్వాత, ఇలా కలుపుకున్న తర్వాత కావలసినంత మైదా పిండి వేసుకోవాలి. కావాల్సినంత మైదా పిండి వేసుకొని కొంచెం కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది, కాబట్టి కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. కింద మీద చేసి మంచిగా కలుపుకోవాలి, పిండి మంచిగా కలిసేటట్టు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుంటా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్నాక డీప్ మంచిగా గోలిన తర్వాత పక్కకు తీసుకొని తర్వాత మళ్ళా మంచూరియా చేసుకుంటా ఇవ్వాలి, సర్వ్ చేయాలి. ఇలా అవుతుంది. ఓకే రైట్, చూపిస్తున్న తర్వాత
ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి మంచూరియాని ఇలా చేతిలోకి తీసుకుంటా చిన్న చిన్న ఉండలుగా కాగినటువంటి ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆయిల్లో వేసుకుంటే మంచిగా గోలుతాయి. గోలినాక అవి తీసుకొని మళ్ళా ఫ్రై చేసి ఇవ్వాలి. అప్పుడు మంచూరియా అవుతుంది. ఇలా చేతులకు తీసుకొని కొంచెం కొంచెం వేయాలి. మాది చిన్న హోటల్ కాబట్టి మేము కొంచెం కొంచెమే వేస్తున్నాము. ఇది 3-4 రోజులే అవుతుంది కాబట్టి ఇప్పుడు తయారు విధానం చూపిస్తాను. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం గోలినాక వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మసాలాలు వేసుకోవాలి. ఉప్పు, కారం, ఇది ఉప్పు, టేస్టింగ్ సాల్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, పెప్పర్, వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, కారం పొడి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంట పెంచుకొని కొంచెం ఇవి ఉడికిన తర్వాత కొంచెం సాసులు వేసుకోవాలి. ఇది వెనిగర్, ఇది సో చిల్లీ సాస్, ఇది చిల్లీ సాస్, అది సోయా సాస్, ఇది టమాటా సాస్. ఇలా కావాల్సినంత వేసుకొని కొద్దిగా మంట పెట్టుకొని వేడి అయిన తర్వాత మంచూరియాని ఒక కప్పులోకి తీసుకొని అందులో వేయాలి. ఇలా కప్పులకు మంచూరియా తీసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఆగి ఆ వాటర్ అనేది గుంజుకుంటుంది. గుంజుకున్న తర్వాత సర్వ్ చేయాలి ఒక కప్పులోకి వేసి. మీదికెళ్ళి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేడి అయిన మంచూరియాని, ఫ్రై చేసిన మంచూరియాని చిన్న కప్పులోకి ఇచ్చి సర్వ్ చేయాలి. ఇది మేము హైదరాబాద్ స్టైల్లో గోపి మంచూరియా. ఇక్కడ మా అక్బర్పేట బొంపల్లిలో పెట్టినాము. సిద్దిపేట డిస్టిక్ సంబంధించినది. ఇక్కడ లేదు. మంచూరియా ఉన్నది కానీ గోపి మంచూరియా స్టైల్ స్నాక్స్ టైప్ చిన్నగా 30 రూపాయలకు ఎవరు పెట్టలేరు కాబట్టి మేము పెట్టినాము. స్నాక్స్ టైప్ ఉంటుందని ఇలా కప్పులకు వేసి మీదికెళ్ళి కొంచెం ఆనియన్ వేసి ఉప్పుల్లో పెట్టి టూత్ స్టిక్ పెట్టి కొంచెం ఆనియన్ వేసి ఇచ్చేయాలి, సర్వ్ చేయాలి. ఇంతే. ఇది వెజ్ మంచూరియా తయారీ విధానం. గోపి మంచూరియా కూడా అని అంటాం మేము ఇక్కడ. కొత్తగా పెట్టినాం. మ్యాక్సిమం ఒక 4-5 డేస్ అవుతుంది. చూద్దాం ఇక.